హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, ఇక్కడైతే ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకొని, అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. వీటిని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోనే కట్ చేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలండి. కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. వేసుకొని ఇందులో అయితే కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి బాగా. ఇదిగోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. ఉప్పు కొంచెం వేసుకొని, ఉప్పు అయితే మీ రుచికి తగ్గట్టు వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ఇదైతే బాగా మగ్గింది. ఇప్పుడైతే ఇందులోన కారం, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ బిర్యానీ సామాన్లు వేసాం కాబట్టి ఇంకా ఏ మసాలాలు కూడా అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి, అలాగే కారం వేసి మంచిగా కలుపుకోవాలండి. కారం వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే గుడ్లు కొట్టుకోవాలండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని తీసుకున్నా ఓకే. ఇదిగోండి, 3 గుడ్లు అయితే ఇలా కొట్టుకొని అలా మూత పెట్టి వదిలేయాలండి. ఒక్క 2-3 నిమిషాలు వదిలేయాలండి అలా మూత పెట్టేసి. ఇదిగోండి, ఇలా అయిన తర్వాత ఇంకా టర్న్ చేసుకోవాలి. వాటిని అయితే టర్న్ చేసుకోని తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అయితే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ఇదంతా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇదైతే వేగిపోయండి 2 వైపులు కూడాను. ఇలా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా అలా వదిలేస్తే అది చక్కగా అయిపోతుంది.